వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లాది విష్ణు గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్కారం విష్ణు గారు, ఏంటి తిరుపతిలో వచ్చినట్టున్నారు, గుండు చేయించారు ఏంటి సార్? ఏం లేదండి, మొక్కున్నారా? జనరల్గా స్వామివారి దర్శనం కోసం వెళ్ళాం, ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళాం. ఈ మధ్య మా అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత స్వామివారి దర్శనం చేసాం. ఓకే. ఏంటి సార్, మీరు రంగా అనుచరుడిగా రాజకీయ ప్రస్థానం, మీ కెరీర్ స్టార్ట్ చేశారు, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. రాజశేఖర్ రెడ్డితో ఉన్న పరిచయంతో 2004లో ఉడా చైర్మన్గా కూడా చేశారు. ప్రస్థానం అసలు ఎలా స్టార్ట్ చేశారు రంగా అనుచరుడిగా ఉన్నప్పుడు? సార్, విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో యునైటెడ్ ఇండిపెండెన్స్ అని ఒక సంస్థ రంగా గారితో స్థాపించబడినటువంటి సంస్థ. ఆ సంస్థలో చదువుకునే కాలేజీ డేస్లో అంతా ఒక ఇంట్రెస్ట్గా లీడర్తో తిరిగేటటువంటి వాళ్ళం. అట్లా ఆయనతో రాజకీయ ప్రస్థానం మొదలైంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు, మనకు తెలుసు ఆ లీడర్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లాగా అందరినీ ప్రేమిస్తారో, అందరినీ ఎట్లా పైకి తీసుకొస్తారు, ఇదంతా దానికి ఉదాహరణ నిదర్శనం నేనే. అట్లాగా వాళ్ళిద్దరు, రాజశేఖర రెడ్డి గారు అలాగే ఫస్ట్ స్టూడెంట్ డేస్లో వంగవీటి మోహన్ రంగారావు గారు, వీళ్ళతో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఓకే. 2004లో మీకు పదవి ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు ఎందుకు అనుకున్నారు? అప్పుడు అంటే జనరల్గా ఆయన సిఫార్సులు కానీ రికమెండేషన్స్ కానీ ఏమి ఉండవు. ఆయన జనరల్గా ఏంటంటే పొలిటికల్గా ఆయనకు ఒక అవగాహన ఉంది. ఆంధ్రప్రదేశ్ మీద 294 నియోజకవర్గాల మీద కూడా ఒక మంచి అవగాహన ఉంది. కార్యకర్తలతో లేకపోతే ప్రేమగా ఉండటము, స్నేహంగా ఉండటము, అలాగే ఒక కారణం అని చెప్పలేము. అంతా కూడా ఆయన ఏ రకంగా ఒక నూతనమైనటువంటి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలని చెప్పి భావించి రకరకాలైనటువంటి కోణాల్లో అన్నీ ఆలోచన చేసుకుని ఆయన చేసేటటువంటి కార్యక్రమం. అలాగే రాజశేఖర్ గారు ఆయనతో ముందు నుంచి కూడా ఒక సన్నిహిత సంబంధాలు, ప్రేమ, అనుభవం ఇదంతా ఉండేది కాబట్టి ఇక అట్లా అంతా కూడా కలిసి వచ్చింది. 2009లో మీరు సెంట్రల్ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ తరఫున. మీరు ఏదైతే రంగా గారి అనుచరుడిగా మీరు మీ కెరీర్ స్టార్ట్ చేశారో, వాళ్ళ అబ్బాయి మీదే మీరు, ఆయనేమో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసినట్టున్నారు 2009లో. ఎలా అనిపించింది అప్పుడు? అంటే మన రాజకీయాల్లో ఏదైనా సాధ్యపడుతుందనే దానికి నిదర్శనం ఇదే. అంతా మనం కొన్ని అనుకోని సంఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయి పాలిటిక్స్లో, అలాంటిదే ఆ సంఘటన కూడా. కాబట్టి 2004 దాకా కూడా అతను రాజశేఖర్ గారు మొట్టమొదట సీఎం అయినప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆల్ ఆఫ్ సడన్ పార్టీ చేంజ్ అవ్వడం జరిగింది. అలాగే 2009లో కొత్తగా కాన్స్టిట్యున్సీ కూడా వచ్చింది. సరే, ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. 2014 మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు. 2019 వచ్చేపాటికి మీరు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వంగవీటి రాధాకృష్ణ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళారని ఒక ప్రచారం అప్పట్లో జరిగింది. నిజమేనా? అదేం లేదు. అంటే మీరు అక్కడ మీరు సెంట్రల్ సీటు కోసం మీరు పట్టుబట్టడం వల్ల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు నచ్చడం వల్ల ఆయనకి అక్కడ సీటు కోల్పోవటం వల్ల అలాంటిది ఏమైనా జరిగిందా? ఒక పాలిటిక్స్లో ఒక సంఘటన జరిగిందంటే దాన్ని అనేక రకాలైనటువంటి కోణాల్లో ఆలోచిస్తారు, అంతే తప్ప అదేమి పెద్ద కొన్ని బయటికి చెప్పే ఇష్యూస్ కూడా ఉండవు. కానీ ఘర్షణ వైఖరి కానీ, లేకపోతే గొడవ కానీ, లేకపోతే తీవ్రమైనటువంటి సంఘర్షణ కానీ ఏమీ లేదు. అది చెప్తున్నాం కదా, 2009లో కూడా అలా, 19లో కూడా అలా జరిగింది. అంతే తప్ప నాతో ఉన్నటువంటి దీని మూలంగా జరిగింది ఏంటంటే నేను అది యాక్సెప్ట్ చేయను. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సీట్ రాకపోవటం అదృష్టంగా భావిస్తున్నారా? అదేం లేదండి, పాలిటిక్స్లో ఎప్పుడు కూడా మనం ప్రజాక్షేత్రంలో ఉండాలనే కోరుకుంటాము, అంతే తప్ప మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుంది, ప్రజలకే మనం సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఒక పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికే మనం సిద్ధపడతాం, అంతే తప్ప అది మంచిగా లేకపోతే అది
ఇలా జరిగింది. అది యాదృచ్ఛికంగా కొన్ని కొన్ని సంఘటనలు పాలిటిక్స్లో జరుగుతూ ఉంటాయి. అంతే తప్ప దాన్ని మంచి జరిగిందని చెప్పి మనం పెద్దగా అనుకోవాల్సినటువంటి అవసరం ఖర్చు తప్పింది కదా సార్. అదే అలా అని కాదు కదా. మనం ఒక పొలిటికల్ లీడర్, ఒక పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు. అందుకతం 2009లో ఉన్నాను నేను. తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ చేశాను. తర్వాత మళ్ళీ రెండోసారి కంటెస్ట్ చేశాను, గెలిచాను. 19లో గెలిచాను. 24లో కూడా అదే ఒక వరవడిలో ముందుకెళ్తున్నాం కదా. ఎందుకు మిమ్మల్ని కాదని వెల్లంపల్లి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు కేటాయించారు సీట్? దానికి కారణాలు అనేవి ఏముండవు. పార్టీ అధిష్టాన వర్గం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాల్ని పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ఆమోదించాల్సిందే, శిరసాహించాల్సిందే, అంతే. చాలా నిర్ణయాలు తీసుకుంది పార్టీ, చాలా చోట్ల మార్పులు చేసింది, ఫెయిల్ అయింది. అంటే ఫెయిల్ అని ఎలా చెప్తారు మీరు? ఓడిపోయారు కదా. అలా అని కాదు కదా, ఓడిపోవడం గెలవడం అనేది కాదు. ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు, కొంత మీడియా, ఇవంతా కూడా ఏంటంటే ఒక దుష్ప్రచారం. పరిపాలనా లోపాలు ఎక్కడున్నాయి? మా దగ్గర పరిపాలన లోపాలు ఏమీ లేవు. ఆ 5 years కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుందాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేశారు, విపరీతమైనటువంటి అబద్ధాలు చెప్పారు, సామాన్య ప్రజలకి భయపెట్టే విధంగా ప్రచారం చేశారన్నమాట. వాస్తవంగా అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టం, భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసినటువంటి చట్టం. అది జగన్మోహన్ రెడ్డి గారు చట్టం రూపొందించలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు దాని మూలంగా మంచి జరుగుతుంది అని చెబితే ఈ పొలాలు గట్లు సంబంధించినటువంటి రాళ్ల మీద ఫోటోలు వేసుకున్నారని, అదని ఇదని విషప్రచారం చేశారన్నమాట. అది ప్రజలకి ఒక రకమైనటువంటి దుష్ప్రచారమే, గోబెల్స్ ప్రచారమే. మొన్న స్పెషల్ సిఎస్గా ఉన్న సిసోడియా, ఆర్పి సిసోడియాతో మాట్లాడాను నేను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పింది రాష్ట్రాలకి, ఎందుకు మీరు చేయలేకపోయారు? మొన్న మధ్య కూడా ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా దాదాపు 11 నెలలు రెవెన్యూలో పనిచేశారు, ఎందుకు చేయలేకపోయారని నేను అడిగా. ఆ చట్టాన్ని వాళ్ళు చెప్పిన చట్టం ఒకటైతే ఇక్కడ మార్చింది ఒక చట్టం. ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవచ్చు, ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవడం ద్వారా భూముల కబ్జా, విపరీతమైన నష్టాలు, ఇట్లా చాలా రకాల ఆందోళనలు ఆయన వెలిబుచ్చాడు. నేను ఆ టైటిలింగ్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాదు, జనరల్గా సమాజానికి మంచిది అని అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారని నేను అడిగా. ఆ సందర్భంలో ఆయన చెప్పిన కొన్ని అనుమానాలు, మీరు ఇప్పుడు వాటిలో ఉన్న ఇబ్బందులు కూడా పరిష్కరించవచ్చు కదా, వాటిలో ఉన్న ఇబ్బందులను తీసేసి కొత్తవి యాడ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అంటే, ఆర్ఓఆర్ చట్టం ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టే అవసరం లేదని ఆయన చెప్పారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అధికారులు వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పేటటువంటి చట్టం కాదు ఇది. ఇది నీతి ఆయోగ్, ఒక హైయెస్ట్ బాడీ. అలాగే కేంద్ర ప్రభుత్వము వాళ్ళు అనేక రకాలుగా దాని మీద ఒపీనియన్స్ తీసుకుని, లేకపోతే ఫీడ్బ్యాక్ తీసుకుని, అందరితో చర్చించి, అన్ని రాష్ట్రాలకి డ్రాఫ్ట్ పంపించి, మాట్లాడి, సజెషన్స్ తీసుకుని, అంతా దాని మీద ఒక చాలా కాలంగా తతంగం జరిగింది. కానీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం ఆనాడు దాన్ని ఒక మా మీద ఒక బూచిలాగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజలకి భయాందోళన కలిగించే విధంగా చేసినటువంటిది. అంతే. ప్రచారంలో జరిగిన ఆ ప్రచారం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరిగిన ప్రచారం వల్లే చాలా వరకు నష్టం జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారా? అలా అని కాదు. ఒక గెలుపుకి కానీ, ఒక ఓటమికి కానీ అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఇప్పుడు మా బలమైనటువంటి నమ్మకము ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఎన్నికల కమిషన్లు, ఈవీఎంలు, తర్వాత ఇట్లాంటి కారణాలు అనేక ఉన్నాయి కదా. వద్దాం ఈవీఎం సంబంధించి ఇలా అన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను అడుగుతాను, మేము ఇప్పుడు ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మేము చేస్తున్నాము. ఇప్పుడు అవినీతి లేకుండా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ప్రజలకి మీరు అద్భుతమైనటువంటి వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు. ఒక 2000 మందికి ఒక సచివాలయం తీసుకొచ్చి అందులో 10 మంది అధికారులను పెట్టి, ఆ 10 మంది అధికారులు కూడా ఏ రకంగానంటే అక్కడ ఉన్నటువంటి ఆ 2000 మందికి అందుబాటులో ఉండాలి.
వాళ్ళకి ఫస్ట్ ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా ఆ సచివాలయం దగ్గరికి వెళ్తే ఆ సచివాలయంలో ఉన్నటువంటి 10-12 రకాలైనటువంటి ఆఫీసర్స్ ఉదయాన్నే శానిటేషన్ సంబంధించి ఆ 2000 మంది ఉన్నటువంటి పరగణలో శానిటేషన్ సంబంధించి స్ట్రీట్ లైటింగ్ సంబంధించి టౌన్ ప్లానింగ్ సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి మహిళా పోలీసింగ్ మీరు మీరు మేము గొప్ప చెప్పడం కాదు కానీ మహిళా పోలీసింగ్ అనమాట. ఏ ఇంట్లో గ్రామాల్లో కూడా ఆ 2000 మందికి ఆ సచివాలయం జ్యూరిడిక్షన్స్లో ఆ మహిళలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి సంఘటన, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఎంతమంది ఆడపిల్లలు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు, ఎంతమంది మహిళలు ఉద్యోగాలకు వెళ్తారు, ఆ రూట్లో ఎక్కడైనా ఆకతాయిలు ఉన్నారా, ఆ రూట్లో ఎక్కడైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారా అని ఒక వ్యక్తి నిరంతరం పనిచేస్తూ ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళందరికీ టచ్లో ఉండి వ్యవస్థను తీసుకొచ్చారు. ఈరోజు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో, మహిళల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు. ఒక ఏరియాలో ఒక ఇంట్లో 10-12 మంది సామూహిక అత్యాచారం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టికి నియర్ బై ఉన్నటువంటి అధికారుల దృష్టికి రాకుండా ఉంది అని అంటే ఈ వ్యవస్థని పక్కన పెట్టారు కాబట్టి అది ఈరోజు అలాంటి సంఘటనలు జరుగుతాం. పకడ్బందీగా గతంలో జరిగినట్టు జరగట్లేదు. పకడ్బందీగా పరిపాలన సాగేది ఆ రోజుల్లో. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్టేట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండేది కదా. ఈరోజు అక్కడ సచివాలయంలో వాళ్ళు ఉన్నటువంటి వారందరూ కూడా 2000 మందికి జవాబుదారీతనంగా ఉండి ఒక 50 మందికి ఇంకొక వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి తర్వాత పార్టీ యంత్రాంగం వాళ్ళు కలిసి వెళ్ళటము. పార్టీ యంత్రాంగంతో మేమేం చేసేవాళ్ళం అక్కడ గుడ్ గవర్నెన్స్ అనే దాని మీద వాళ్ళకి కావాల్సినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్లు కానీ, లేకపోతే డెత్ సర్టిఫికెట్లు కానీ అన్ని మొత్తం అన్ని రకాల అధికార వికేంద్రీకరణ మీ ప్రభుత్వంలో బాగా జరిగింది. ప్రభుత్వం అందుబాటులో ఏ రకంగా ఉంటుందనేది మేము చేసి చూపించాం. మరి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా చాలా చర్చ జరిగింది కదా. వాలంటరీ వ్యవస్థ వల్ల నాయకులు, ఎమ్మెల్యేలు కార్యకర్తలతో డైరెక్ట్గా సంబంధాలు లేకపోవటం, పనుల కోసం ఎవరన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేకపోవడం, అభిప్రాయాలు ఉన్నాయి. ఈ చర్చ జరిగింది కదా. అభిప్రాయాలు ఉన్నాయి. మేము ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అయితే మాత్రం అటువంటి వ్యవస్థ ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఐడియాలజీకి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజలకి కరోనాలో కూడా బాగా సర్వీస్ చేశారు. వ్యవస్థ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చినటువంటి సందర్భంలో మా గవర్నమెంట్ వచ్చినటువంటి అనతి కాలంలోనే కరోనా వచ్చింది. ఆ కరోనాలో ఇప్పుడు ఇంటింటికి 50 ఏళ్ళకి ఒక మనిషి ఉండి ఎక్కడ మందులు కావాలి, ఎక్కడ ఆక్సిజన్ కావాలి, ఎక్కడ బెడ్ కావాలి, ఎక్కడ ఫీవర్ ఉంది, ఫీవర్ సర్వే కానీ, వాళ్ళతో పాటు ఏఎన్ఎంలు కానీ, అలాగే అంగన్వాడీస్ కానీ, అలాగే సచివాలయం స్టాఫ్ కానీ అందరూ కూడా ఒక టీం వర్క్ చేశారు. 2,77,000 కోట్ల రూపాయలు మీరు డీబీటీ సిస్టంలో డైరెక్ట్గా జనం ఖాతాల్లో వేశారు. మీరు ఆ టైంలో 3,32,000 కోట్లు అప్పు చేశారు. మిగిలిన 50,000 కోట్లు మనం ఏమయ్యాయో చూసాం. పోర్టులు స్టార్ట్ చేశారు, మెడికల్ కాలేజీలు. మీరు మీ వైపు నుంచి చెప్పడానికి చాలా లెక్కలు కనపడుతున్నాయి. ఎందుకు మరి ఎక్కడ తేడా వచ్చిందంటారు? మరి సరే, ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఒకటి చెప్పాను నేను, ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బడి ముబ్బడిగా మీకు ఏది కావాలంటే అది చేస్తానని చెప్పకుండా తన పాదయాత్రలో వచ్చినటువంటి ఎదురైనటువంటి సమస్యల్ని ఒక అవగాహన చేసుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఈ సమస్యల్ని రెండింటినీ అంచనా వేసుకుని ఒక క్యాలెండర్ రూపొందించుకున్నారు. రాష్ట్రంలో వచ్చినటువంటి రెవెన్యూ ఎంత, రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూలో మనం ప్రజలకి నేరుగా ఎంత ఇవ్వగలుగుతాము అని చెప్పని ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఆయన చేశారు. అది కూడా ఏంటంటే ఫస్ట్ మీరు అడిగిన దానికన్నా ఒక ముందు ఇంకోటి చెప్పడం, మేము ఏంటంటే ఒక 9 నవరత్నాలను పెట్టి ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి, వాళ్ళు పేదరికంలో ఉన్నటువంటి మధ్యతరగతి వర్గాలు, అనేక వర్గాలు వాళ్ళకి కావాల్సినటువంటి విద్య, వైద్యము, ఇట్లా అన్నీ కూడా మేము 9 రకాలని సెలెక్ట్ చేసుకుని ఈ మాసంలో ఇది, ఈ రోజున ఇది, ఈ రోజున ఇది అని చెప్పి అందరికీ కూడా క్యాలెండర్ పెట్టి టైం పెట్టి చేసాం. ఇప్పుడు మాకున్నటువంటి ప్రతిపక్షం ఏం చేసిందంటే, ఇది ఎట్లాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి
తప్పించాలని, దింపాలని అని చెప్పి మీరు తీసుకోండి. ఏ టైంలో కూడా ఎప్పుడు 3-4 టర్మ్స్లో ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఏ టర్మ్లో కూడా ఈ రకమైనటువంటి వెల్ఫేర్ గురించి మాట్లాడాడు. మొత్తం అంతా ఇచ్చేస్తామని, పూర్తిగా ఇచ్చేస్తామని ప్రతి ఎన్నికల్లోనూ చెప్పాడు. బట్ కానీ ఇక్కడ మమ్మల్ని కోట్ చేస్తూ మాట్లాడాడు. అదే మా ప్రోగ్రాం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. ఇప్పుడు మేము ఒక ప్రోగ్రాం తీసుకుని వాడవాడల్లా పెడుతూ, డివిజన్ పెడుతూ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, డివిజన్ స్థాయిలో ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. ఒక పక్కనేమో అసత్యాలు, ఒక పక్కనేమో అబద్ధాలు, ఒక పక్కనేమో దుష్ప్రచారాలు. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం కన్నా, బహిరంగ సభల్లో మాట్లాడాడు ఆయన డైరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం కన్నా ఆయన కార్యక్రమాలని కొనసాగిస్తూనే ఈ కార్యక్రమాలు చేస్తాను, పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానన్నాడు. అలాగే తర్వాత రెండో సూపర్ 6 ఉంది కదా, అవును, అందులో మేము తల్లికి వందనం అని పెట్టాడు. మేము అమ్మఒడి ఏంటంటే తల్లికి వందనం అని పెట్టాడు. ఆడబిడ్డ నిధి అని చెప్పాడు. వాళ్ళ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంటింటికి పోయి ఏం చెప్పాడు మనం చూసాం. ఇది ఏంటంటే ప్రజలకి, అంటే మీకంటే వాళ్ళు బాగా ఇస్తారు అని జనాన్ని నమ్మించారంటారా? నమ్మించారు. తర్వాత ఇంకొకటి, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను, పెన్షన్ అని చెప్పారు. కరెంటు ఛార్జీలు అవసరమైతే మీ దగ్గర కరెంటు కొంటాను అన్నాడు. మేము మా ప్రోగ్రాంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీలో ఇవన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఇంటింటికి వెళ్ళి బాండ్స్ ఇచ్చారు. 4 ఏళ్ళు టైం ఉంది కదా, ఇంప్లిమెంట్ చేయరే అంటారా? నేను చెప్తాను, బాండ్స్ ఇచ్చారు. బాండ్స్ ఇవ్వడమే కాదు, ఓటీపీలు ఇచ్చారు. ఇట్లా రకరకాలుగా మీకు 2024 జూన్ నుంచి ఎంత డబ్బులు వస్తాయో కూడా మీకు ముందుగానే చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి సూపర్ 6 అని చెప్పారు. ఈరోజు కూడా 4,000-5,000 కోట్ల రూపాయల నిధులు విద్యా దీవెన, వసతి దీవెనకి బకాయిలు ఉన్నాయి. ఈరోజు కూడా అప్పు ఎంత ఉందండి రాష్ట్రానికి? 9 లక్షల కోట్లు. రాష్ట్రానికి కాదు, ఈ సంవత్సర కాలంలో చేసింది 1,75,000 కోట్లు. మరి మా మొత్తం హయాంలో మేము ఇచ్చినటువంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ఎంత ఉంది, ఈరోజు అప్పు ఎంత ఉంది, ఆ రోజు ఈరోజు ఎంత ఇచ్చారు, అప్పు ఎంత ఉంది. ఆ రోజు ఏం చెప్పారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదని, జగన్మోహన్ రెడ్డి గారి బటన్ ముసలమ్మ నొక్కుతుంది అని అన్నారు. అవునా కదా? వెన్నుపోటు దినోత్సవం కనుక లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం ఏదైతే ఉందో అది లేనే లేదు. ప్రజల పక్షాన ఒక రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి స్టైల్ ఆఫ్ ఫంక్షన్. తల్లికి వందనం బాగానే ఇచ్చారని చెప్తున్నారా? బాగానే అందుతుందా? మరి అదే కదా ఇప్పుడు నేను చెప్పేది. చాలా మంది పిల్లలకి 2-3 ఉంటే ఇస్తామన్నది చాలా అరకొరగానే పడింది. 9,000 పడింది, 10,000 పడింది, గజిబిజిగా ఉంది, గందరగోళంగా ఉంది. కాబట్టి మాలాగా సంక్షేమము, మాలాగా అభివృద్ధి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా సంక్షేమం గురించే మాట్లాడుకుంటామండి. సంక్షేమం కాదు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్లో అభివృద్ధి కార్యక్రమాలు రమ్మనండి. తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేయొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పత్రికల్లో మా మీద ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం గురించి రాయొచ్చు. కానీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చి ఎవరు తీశారండి? ఈరోజు 5-6 కాలేజీలు ఫంక్షనింగ్ అవుతూ ఉన్నాయి. పులివెందులు లాంటి చోట మాకు అవసరం లేదు, మేము నడపలేము అని చెప్పని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎంతకన్నా ఘోరమైనటువంటి విషయం ఉంటుందా? సార్, మీరు అద్భుతంగా చేశారు, మీ వైపు నుంచి చెప్తున్నారు. మీరు జనాన్ని ఇంకా ఎంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పటం వల్లే నమ్మి తెలుగుదేశానికి ఓట్లు వేసారా? అదే ఎక్కడ తేడా వచ్చింది? నేను చెప్తుంది అదే కదా. అబద్ధాలు, మోసాలు నమ్మించారు, నమ్మించి గొంతు కోసారు. ఈరోజు మా యాక్టివిటీ అంతా కూడా కరోనాలో కూడా ప్రతి ఇబ్బంది లేకుండా చూసేదానికి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు ఏ రకమైనటువంటి పరిపాలన ప్రజలకి అందించచ్చో మేము 5 సంవత్సరాల్లో చేసి చూపించాం. ఏ రకంగా మోసం చేయొచ్చో, ఏ రకంగా అబద్ధాలు ఆడచ్చో, ఏ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు మార్చచ్చో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగనామం పెట్టచ్చో సంవత్సర కాలంగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్. ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్గా
ప్రజలు ఓటు వేసారా, ఓటు వేయలేదా, మేము చేసింది మన ధర్మం ప్రకారం ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, ప్రజల యొక్క మహిళల యొక్క అభ్యున్నతి కోసం, రైతుల యొక్క అభ్యున్నతి కోసం, విద్యార్థుల యొక్క బాగోగుల కోసం ఒక నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. అంతే ఏం జరుగుతుందని చెప్పని ఆశించి చేసే కార్యక్రమాలు కాదు. ఒక రెవల్యూషనరీగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు పరిపాలన చూపించాము. ఓకే సార్, మీరు అంతా అద్భుతంగా చేశారు. మీ వైపు నుంచి చెప్పేది మీరు బ్రహ్మాండమైన సంక్షేమం, అభివృద్ధి రెండూ చేసామని చెప్తున్నారు. ఓకే, జనం కూడా మీకంటే వాళ్ళని ఎక్కువ నమ్మారని అంటున్నారు. మరి ఇక్కడ ఓట్ల సంగతి ఏంటి? కొత్తగా 12.5% ఓట్లు గెలిచాయి. ఈవీఎంలు ఎందుకు ఆ ప్రచారం ఎందుకు మళ్ళీ మొదలు పెట్టారు? ఆ ప్రచారం కాదు, వాస్తవమే కదా. 12.5% ఓట్లు ఎన్నికల కమిషన్ దగ్గరికి మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా పోయి కౌంటింగ్ అయినాటికి ఇప్పుడు దీనికి ఉన్నటువంటి పోలింగ్ అయినట్టుకి ఉన్నటువంటి డిఫరెన్స్ని మొత్తం అంతా కూడా సమగ్రంగా చెప్పడం జరిగింది. ఇది ముందు నుంచి ఆధారాలతో సహా ఇది ముందు నుంచి మనం అనుకుంటుంది కదా. లేట్గా ఇతర పొలిటికల్ పార్టీస్ అన్ని దీన్ని రేజ్ చేసినాయి. ఈరోజు జరుగుతుంది కదా. అందరికన్నా ముందు చెప్పింది మేమే. జాతీయ స్థాయిలో మేము చెప్పడం మేము మొదలుపెట్టాము. ఇంకొక కొన్ని రాజకీయ పార్టీలు మొదలుపెట్టాయి. ఈరోజు ట్రంప్ కూడా మాట్లాడాడు కదా, మాట్లాడాడు. కాబట్టి ఇదంతా కూడా ఉన్నటువంటి వాస్తవమే. అంటే రెండు విషయాలు సార్. ఇక్కడ ఈవీఎం అనేది వ్యవహారం వేరు, ఓట్లు అదనపు ఓట్లు అనే వ్యవహారం వేరు. ఇప్పుడు అదనపు ఓట్లు పడ్డాయి. సమాధానం చెప్పాలి. మేము చెప్పినటువంటి ఎలిగేషన్ మీద, మేము చెప్పినటువంటి ఆరోపణ మీద, మేము చెప్పినటువంటి వాస్తవాలని ప్రతిబింబించిన దాని మీద ఎవరు సమాధానం చెప్పాలి? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. అదే మా డిమాండ్. ఓకే, ఎలక్షన్ ఈవీఎం పరిస్థితి ఏంటి మరి? ఈవీఎంలో ట్యాంపరింగ్ సంగతి ఏంటి? ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేది కూడా మీ వైసీపీ నాయకులు చర్చిస్తున్నారు, అది కూడా ఒక చర్చకి పెడుతున్నారు కదా, అది కూడా జరిగిందా? 1,00,000 ఓట్ల మెజార్టీ లేకపోతే 90,000 మెజార్టీ ఏంటండి ఇది? ఏంటిది? ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సరే మన దగ్గర తీసిద్దాం, హర్యానాలో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది, మేము ముందే చెప్పాంగా ఆంధ్రప్రదేశ్లో ఇది జరిగింది అని మనం చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, పబ్లిక్ కూడా చెప్తున్నారు ఇది మోసం, ఇది జరిగింది అని చెప్తున్నారు కదా. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగింది కదా. ఇవన్నీ దీని మీద మళ్ళీ తిరిగి ఇదే విధానంలో మళ్ళీ తిరిగి ఇదే పద్ధతిలో జరగకుండా ముందస్తుగానే మేము ఎన్నికల కమిషన్ని అప్రమత్తం చేసాం. మాకు సంబంధించినటువంటి ఎలిగేషన్స్ కానీ లేకపోతే సజెషన్స్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వాస్తవ పరిస్థితిని, ఎన్నికల్లో జరిగినటువంటి వాస్తవ పరిస్థితిని మొత్తం అంతా కూడా మా ఎంపీలందరూ కూడా చెప్పారు, స్టడీ చేస్తామన్నారు. మళ్ళీ మేము పదే పదే ఓకే మీరు చెప్పారు, బాగానే ఉంది, మీ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. రాహుల్ గాంధీ చేసిన ఎక్సర్సైజు మీకు నిజంగా అనుమానంగా ఉంటే 1-2 నియోజకవర్గాల్లో మీరు ఎందుకు చేయలేకపోయారు? చేయలేకపోవడం ఏం కాదు అది. అవును, అది చేసిన తర్వాత జనం ముందే పెట్టొచ్చు కదా. అది 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 పెద్ద సీరియస్నెస్ కాదు సార్. చనిపోయిన వాళ్ళు ఓట్లు అది మా కోణం వేరు, ఆయన కోణం వేరు. కాబట్టి ఎన్నికల కమిషన్ సంబంధించిందే ఒక సెంటర్ పాయింట్గా జరిగినటువంటి వ్యవహారం కాదు. మాకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మేము చెప్పాము. 2 పార్టీల నాయకులు పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు, అక్కడ ఉన్న అధికారులు ఉంటారు, అందరూ సంతకాలు పెట్టారు. ఆ రోజు ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఈ ఈవీఎం సీల్ చేసే ముందు మొత్తం ఒక లిస్ట్ వస్తుంది జనరల్గా. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? ఈ లిస్ట్ కంటే కూడా అదనంగా ఓట్లు పడ్డాయని అడుగు చెప్తున్నారు మీరు, అంతేనా మీరు చెప్పేది? అంతే కదా. అది కాన్స్టిట్యున్సీ వైజ్గా మీకు వచ్చిన ఓట్లన్నీ, వీళ్ళు చూపించిన ఓట్లన్నీ ఓపెన్ చేసి చెప్పొచ్చు కదా. అది ఆ ఫిగరే కదా ఎన్నికల కమిషన్కి ఇచ్చింది, మేము అదే కదా ఇచ్చింది. అది ప్రజల్లో చర్చ జరగాలంటే చర్చ పెట్టాల్సిన ప్రజలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసాము, ఎందుకు ఈ రకంగా జరిగిందని చెప్పి ప్రజలే అంటా ఉన్నారు కొన్ని సందర్భాల్లో, కొన్ని చోట్ల. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకున్నాం. అది ఎక్కడ ఎన్నికల కమిషన్ ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఎట్లా ఇచ్చాము ఏంటనేది కూడా డీటెయిల్గా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తామని చెప్పని కూడా వాళ్ళు చెప్పారు. జరుగుతుంది. ఎన్నికల కమిషన్ బీహార్ ఈ గొడవలో ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని అంత తేలిగ్గా వదిలేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఓకే సార్, ఇప్పుడు రాజధాని విషయానికి వద్దాం. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు, ముందేమో అమరావతి అని చెప్పేసి అసెంబ్లీలో ఓకే యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వ భూములు అన్నారని జగన్మోహన్ రెడ్డి.
మేమేమి మీ ఇష్టం వచ్చినట్టు చోట పెట్టుకోమని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాం, అంతే తప్ప మీరు అక్కడ అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అనలా. మేము రాజధానికి అడ్డం తగలేదు, రాజధానికి వ్యతిరేకం కాదు అని మాత్రమే చెప్పారు. ఓకే, చెప్పండి. ఇప్పుడు మీరు పవర్లోకి వచ్చారు, 3 రాజధానులని చెప్పారు. 3 రాజధానులు జనం యాక్సెప్ట్ చేయలేదో, లేదంటే మీరు చెప్పిన కారణాల వల్ల జనం ఎక్కువగా తెలుగుదేశాన్ని నమ్మారు, మొత్తానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడేంటి సమస్య? అమరావతిలో ఇప్పటికీ మీరు అమరావతిని రాజధానిగా నిర్మించడానికి ఇష్టపడలేదా? ఒకటి. రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఆ పరిధిలో ఎక్కడైనా పెట్టుకుంటే, ఈ పరిపాలనా భవనాలు అక్కడ కడితే సరిపోయిద్ది కదా, ఇప్పుడు అంత భూమి అవసరం లేదు కదా అని ఆయనే చెప్పారు. ఆ పని ఎందుకు మీరు ముందెందుకు చేయలే? ఇది 2 చెప్పండి. ఈ సంవత్సరంన్నర కాలంలో జరిగినటువంటి అప్పు ఎంత? 1,75,000 రమారమి 2 లక్షల కోట్లు. మొన్న కూడా ఒక 10,000 9,000 కోట్లు 10,000 కోట్లు రమారమి 2 లక్షల కోట్లు. ఇది సామాన్య విషయమా? సామాన్య విషయమా? 2 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయకుండా, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు ఇవ్వకుండా, డీబీటీ అనేది దాని మొహం చూడకుండా సంవత్సరంన్నర కాలంలో 2 లక్షల కోట్లు ఎవరైనా ఊహిస్తారా చెప్పండి? అసలు 2 లక్షల కోట్లు, 2,000 కోట్లు కాదు, 2 లక్షల కోట్లు. ఈ 2 లక్షల కోట్లు కాక ఈరోజు అమరావతి గురించి, అమరావతిలో కట్టడాల గురించి, అమరావతిలో ప్రపంచ బ్యాంకు దగ్గర, ఏడీబీ దగ్గర, ఇంకొక జర్మనీ కంపెనీ దగ్గర, ఇదంతా కలిపి ఒక 40,000 కోట్లు, ఎంత 50,000 కోట్లు అక్కడ అప్పు ఉంది. కార్పొరేషన్ ద్వారా తీసుకున్నారు, జలశక్తి ద్వారా కూడా తీసుకున్నారు. ఇట్లా రకరకాల మైనింగ్ కొత్త కార్పొరేషన్లు కూడా క్రియేట్ చేస్తారు, కొత్తగా తీస్తున్నారు. మొత్తం అంతా అప్పు చేశారు. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? సంపద సృష్టిస్తాను. ఇదేనా 3 లక్షల కోట్ల పైగా అప్పు తీసుకురావడం సంపద? మీరేం చెప్పారు ఎన్నికల ముందు? జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అన్నారు. మేము తీసుకొచ్చిన అప్పు 3.5 లక్షల కోట్లు రమారమి, 2,70,000 కోట్లు పైగా డైరెక్ట్గా ఎవరు ప్రమేయం లేకుండా నగదు బదిలీ చేశాం. ఇంకోది మిగతాది ఇండైరెక్ట్గా కూడా డబ్బులు ఖర్చు పెట్టి, మెడికల్ కాలేజ్ కానీ, పోర్టులు కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ, లేకపోతే సచివాలయం బిల్డింగ్స్ కానీ, ఆర్బీకే సెంటర్స్ కానీ, ఇట్లా ఒకటి కాదు 2 కళ్ళులాగా సంక్షేమం, అభివృద్ధి. కానీ ఆ రకంగా ఏదైనా సంవత్సర కాలంలో నడిచిందా చెప్పండి? కాబట్టి 3 రాజధానులు అనేది దీనికి ఒక చరిత్ర ఉంది. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. తెలంగాణ ఉద్యమం ఒకటే ప్రాంతంలో మీరు అంతా కేంద్రీకృతం అయిపోయి వెనకబడిన ప్రాంతాల్లో ఉండటం మూలంగా మాకు తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్పని మనకు తెలిసినటువంటిది. శివరామకృష్ణ కమిటీ కూడా ఏం చెప్పింది? కేసులు పెడుతున్నారా సార్? ఇప్పుడు అమరావతి వరదల గురించి మాట్లాడుతుంటే కేసులు పెడుతున్నారా? కేసులు నేను చూసాక మన సాక్షి పత్రిక మీద ఒక కేసు పెట్టినట్టున్నారు. ఇరిగేషన్ సంబంధించినటువంటి ఒక ఏఈతో కంప్లైంట్ ఇప్పించారు. ఇప్పుడు కేసులు పెట్టి కేసుల ద్వారా గొంతు నొక్కాలి, మీడియా గొంతు నొక్కాలి అని చెప్పనే ఆలోచన, మేము కూడా అధికారంలో ఉన్నాం 5 సంవత్సరాలు, ఏ రోజు కూడా ఈ రకంగా చేయలేదు కదా. ఇది మొదటి కేసు కాదు, ఇది చాలా సందర్భాల్లో పెట్టారు. సామాన్య ప్రజలతో మాట్లాడండి. వ్యాపారస్తులు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది అన్నారు. ఈరోజు వ్యాపారస్తులు ఏం చెప్తున్నారు? జిఎస్టీ పడిపోయింది కదా అని చెప్తారా? డీలా పడిపోయారు కదా. వ్యాపార రంగం డీలా పడిపోయింది, రియల్ ఎస్టేట్ రంగం డీలా పడిపోయింది. మొత్తం అసలు మనీ సర్క్యులేషన్ లేదు, రాష్ట్రం అప్పుల ఊబిలోకి. ఏంటి రీజన్ ఏంటి? మొత్తం చంద్రబాబు గారి వల్లే జరుగుతుందా ఇదంతా? సంవత్సరన్నర పరిపాలనలో జరుగుతుంది. ఓకే, నేను మాట్లాడేది సంవత్సరన్నర పరిపాలనలో ఉన్నటువంటి పారామీటర్స్ ఎలా జరుగుతుంది అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. మీకంటే సమర్థవంతంగా వాళ్ళు పని చేయట్లా, అది ప్రజలే చెప్తున్నారు కదా. మీరు వెళ్ళి తెలుసుకుంటే ప్రజల సైడ్ నుంచే వస్తుంది. సమర్థత అనేది కనపడుతుంది కదా. ఇక వాళ్ళకు సంబంధించినటువంటి పరిపాలనలో రోజు మనం చూస్తున్నాం, ఎమ్మెల్యేల మీద లేకపోతే మంత్రుల మీద
నిన్న కూడా వద్దాం అక్కడికి కూడా వద్దాము. ఇప్పుడు మరి ఈ మధ్యలో విజయవాడ గుంటూరు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కట్టలేదు? కడితే పోయేది కదా అప్పుడే. మీరు ఎందుకు కట్టలేదని అంటారేంటి? అసెంబ్లీ ఎక్కడ నడిచింది? రాష్ట్ర శాసనసభ ఏ ప్రాంతం నుంచి నడిచింది, ఎవరు కట్టితే నడిచింది చెప్పండి. దానికి రాష్ట్ర శాసనసభ లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడే ఉంటుందని చెప్పాము కదా. లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడే ఉంటుందని చెప్పాము. ఒక రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని 1,00,000 కోట్లు ఒక చోట ఒక ప్రాంతంలో ఖర్చు పెట్టడం అనేది సరైనటువంటిది కాదు అని చెప్పని ఆ రోజు చెప్పాం. అంతే తప్ప మాకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఏమీ తగదలేదు. మీరు చెప్పారు సరే సార్, మీరు అక్కడ ఉన్న 30,000 ఎకరాల రైతులు 33,000 ఎకరాల రైతులకు కూడా సమాధానం చెప్పాలి, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయగలిగి ఉండాలి. వాళ్ళకి ఏదో లాజికల్గా మీకు ఇది చేస్తాము లేకపోతే మీరు పొరపాటు పడుతున్నారు. చంద్రబాబు ఆశలు చూపించేసి మొదటి దశలో తీసుకున్న 29,000 ఎకరాలు గజం 1,00,000 అవుతుంది, 70,000 అవుతుంది, 50,000 అవుతుందని చెప్పి ఆశలు చూపించి ఈరోజు ఏం జరిగిందండి? ఈరోజు ఏం జరుగుతుంది అంటే దాని గురించి మేము ఒక పాలసీ తీసుకున్నాం. ఇప్పుడు అంతే తప్ప దాని గురించి మేము వ్యతిరేకంగా అంటే మీరు వైజాగ్ విజయవాడ కాదు. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, విశాఖపట్నంలో అన్నీ ఉన్నాయి. కర్నూలు ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు మీ విధానాన్ని నేను తప్పు పట్టలేదు. నేను అడుగుతున్న ప్రశ్న, అక్కడున్న రైతులకి 33,000 ఎకరాలు తీసుకున్న రైతులకి మీరు కన్విన్సింగ్గా ఏదైనా ఇదిగో ఈ ప్రాబ్లం వల్ల మేము ఇలా చేస్తున్నాం 33,000 ఎకరాల రైతులకి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మేము ఎవరికి కూడా వాళ్ళకి కూడా వ్యతిరేకం కాదు. వాళ్ళకి కూడా మా ప్రభుత్వ హయాంలో కౌళ్ళు కూడా పడ్డాయి. మా టైంలో కూడా పెన్షన్లు కొన్ని వేల పెన్షన్లు 5 ఏళ్ళు కూడా పెంచారు. ఒకేసారి రిలీజ్ చేసాం, డబ్బులు కూడా పెంచాము. ఎవరికి వ్యతిరేకం కాదు. సాధ్యాలు రాష్ట్ర భవిష్యత్తు, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అంతే తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయింది ల్యాండ్ తీసుకున్న వాళ్ళ దగ్గర. ఒకళ్ళ మీద నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుగుతుంది. అంతే తప్ప దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు గారు. నేను ఇప్పుడు రెడ్ బుక్ పాలనకు సంబంధించి రెడ్ బుక్ పాలన జరుగుతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలకి భంగం కలుగుతుంది, ఏవి సరైన ధోరణిలో వెళ్ళట్లేదు, ఇలా మాట్లాడుతున్నారు వైసీపీ నుంచి. మీ మీద అంత పెద్ద ఎత్తున వైసీపీ నాయకుల మీద వేధింపులు నడుస్తున్నాయా, ఇంకా కొనసాగుతున్నాయా? చాలామంది జైలులో ఉన్నారు కదా. ముందే చెప్పారు కదా, రెడ్ బుక్ పరిపాలన, రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటాం, జైల్లో పెడదామని. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మినిస్టర్ చేశాడు. ఆయన మీద 8 కేసులు పెట్టారు. ఈరోజు రేపు బయటకు వస్తాడు ఆయన. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన నాకు సంబంధం లేదు బాబు మరో అని అంటున్నాడు. తీసుకెళ్లి కేసు పెట్టారు. సీఎం ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ల మీద పెట్టారు. సీఎం గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళ మీద పెట్టారు. ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ మేమే కొత్తగా చెప్పినవి కాదు. మీరు రేపొద్దున వస్తే, మీరు మళ్ళీ రేపు వస్తే పదవిలోకి, అధికారంలోకి, ఇదే పరిపాలన కొనసాగుతుందని మీరు చెప్పకనే చెప్తున్నారంటే మళ్ళీ కేసులు పెట్టడం, జైలుకి పంపించడం అలాంటివి జరుగుతాయా? ఏం సిగ్నల్స్ ఇస్తున్నారు జనానికి? విధానమే కాదు అసలు, అది మా పాలసీయే కాదు. ప్రజల సంక్షేమం, ప్రజలకి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, డెవలప్మెంట్ కానీ, ఇది మా నినాదం. అంతే, కక్ష సాధింపులు ఉండవు. అదే వాళ్ళు ఏదో చేసుకున్నారని చెప్పి మేము అధికారంలో వస్తే మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని ఇది చేస్తాం అని చెప్పేటటువంటి నైజం కాదు. ఆ రకంగా చేసుకోకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళదే. ఓకే, అది ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి, లిక్కర్ కేసు స్కామ్ అని వాళ్ళు అంటున్నారు, మీరు అక్రమ కేసు అని మీరు అంటున్నారు. సరే, లిక్కర్ కేసు అనే అనుకుందాం. 3,500 కోట్లు దోపిడీ జరిగింది అని చెప్తున్నారు. ఏంటి మీ వైపు నుంచి? దాని గురించి పెద్ద మాట్లాడుకోవడం అనవసరం. అది ఫ్యాబ్రికేటెడ్. చూశారు కదా, నిన్న కూడా పత్రికలో వచ్చింది. ఏంటి ఆధారాలు లేదు, ఆధారాలు లేకుండా అప్రూవల్గా మార్చడం కోసం, బెయిల్ ఇవ్వడం పుచ్చడం కోసం జరిగింది. అది అసలు కేసే కాదు. తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి గారి కావాల్సినటువంటి వాళ్ళని, చుట్టూ ఉండేటువంటి వాళ్ళని జైలు పాలు చేయాలి, ఇబ్బంది పెట్టాలని చేసినటువంటి కార్యక్రమం తప్ప దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం. సరే, భూముల కేటాయింపుకు సంబంధించి ఇప్పుడు శాతవాహన కాలేజీలో ఒక ఎమ్మెల్సీ ఇన్వాల్వ్ అయ్యి శాతవాహన కాలేజీకి సంబంధించిన భూములను, 200 కోట్ల రూపాయల విలువైన భూములను ఆ కాలేజీ ప్రిన్సిపల్ని కిడ్నాప్ చేసి, ఇలా రకరకాలుగా పత్రికల్లో కూడా వచ్చే వార్తలు.
ఏమనుకుంటున్నారు? మీ కాన్స్టిట్యున్సీ కదా, ఏం జరిగింది అనుకుంటున్నారు? ఒక ఎమ్మెల్సీ ఒక సంస్థలో జొరబడి దాన్ని కబ్జా చేయాలని చెప్పని, హస్తగతం చేసుకోవాలని, కొట్టేయాలని చెప్పని, దాంట్లో ఇంకా ఎవరైతే ముందు ఫస్ట్లో ఉన్నారో ఒక వర్గము, ఈయన ఒక వర్గం చేసి దాని మీద మొత్తం హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వం ఏం చేయాలండి? ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం ఏంటి? ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఎవరు కూడా ఇలాంటి వాటిలో తల దూర్చొద్దు అని చెప్పని ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ధర్నాలు చేసినా, మాట్లాడినా, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినా ఎవరు ప్రభుత్వం నుంచి దాని మీద మాట్లాడేటువంటి స్పందన లేదు. అంటే ప్రభుత్వం యొక్క మోటివ్ ఏమర్థం అవుతుంది? మన వాళ్ళు ఏం చేసినా కూడా మనం సైలెంట్గా ఉందామనే ధోరణి కనబడుతుంది కదా. ఇది శాసన మండలి సభ్యులుగా ఉండి చేసేటటువంటి కార్యక్రమాలేనా? కాబట్టి ఇది ప్రభుత్వమే ఒక విధానం తీసుకుంది, మన వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు అనే విధంగా. ఆలయాల భూముల కేటాయింపు విషయంలో, లీజుల విషయంలో మామూలుగా ఓపెన్ టెండరింగ్ పిలవకుండా ఇష్టారీతిని ఇస్తున్నారు. 33 ఏళ్ళు, ఆ తర్వాత మొన్న పాలసీ కూడా వచ్చింది, 33 ఏళ్ళ వరకు ఇస్తామని, ఎవరికి వాళ్ళకి నచ్చిన వ్యక్తులకు ఇస్తామనేది మీ వైపు నుంచి చేస్తున్న ఆరోపణ. ఏం జరుగుతుంది ఆలయ భూములకు సంబంధించి? దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎట్లా ఉందంటే కావాల్సిన విధంగా పనిచేయట్లేదు. ముఖ్యంగా తాతలు, తండ్రులు, వదాన్యులు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ రామాలయంకి, ఈ దేవాలయానికి భూములు ఇచ్చి దాని మీద వచ్చేటటువంటి పంటని కావాల్సిన వాళ్ళకి అన్నదానం చేయడము, లేకపోతే గుళ్ళలో ఉన్నటువంటి పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా దాని మీద జీవనం కొనసాగి ఇట్లాగ ఒక మంచి ఆలోచనతో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే 33 సంవత్సరాల లీజ్ అని తీసుకొచ్చి, గతంలో టెండర్ సిస్టమ్ కానీ, లేకపోతే పాట పాడుకోవడం కానీ, ఆక్షన్ వేయడం కానీ ఇట్లా ఉండేది. అవన్నీ కూడా రద్దు చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి నేరుగా భూ కేటాయింపులు చేసుకోవడం కోసం ఒక మార్చారు ఒక దీన్ని. అది సరైనటువంటి కాదు అని మా అభ్యంతరాలు కూడా పార్టీ పరంగా మేము కూడా చెప్పాము. ఈ రకమైనటువంటి కార్యక్రమం సరైనటువంటిది కాదు, దేవాలయాల భూముల్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పాము. కానీ ఈ ప్రభుత్వం చెవిటి ముందు శంఖం ఊదినట్టు, పెద్దగా రియాక్ట్ అయినట్టుగా కనపడలేదు. ఇదే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మనం ఒకసారి చూస్తే ఎట్లా ఉంది? కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది కదా. వాళ్ళు హిందూ ధర్మం లేకపోతే పరిరక్షణ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నట్టు మాట్లాడతారు కదా, ఎందుకు రావట్లేదు? భారతీయ జనతా పార్టీ పైకి చెప్పుకోవడానికే కానీ ఈ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర ఎక్కడ పోషిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఉదాహరణ కడపలో కాశీనాయన క్షేత్రం ఉంది. కాశీనాయన క్షేత్రంలో అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. అక్కడ మా ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్లో కొంత ల్యాండ్ ఉంది, దాన్ని ఆ క్షేత్రానికి ఇవ్వండి అని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఫారెస్ట్ మినిస్టర్ మళ్ళీ ఆయన మొత్తం ఫారెస్ట్ వాళ్ళందరినీ పెట్టి అక్కడ మొత్తం అంతా కూడా సనాతన ధర్మం అంటున్నారు కదా సార్. అదే చెప్పేది, సనాతన ధర్మం అంటారు. కాశీనాయన క్షేత్రంలో కూలగొడితే ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కలెక్టరే స్వయంగా ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు ఆ రకంగా చేయాల్సి వచ్చిందని చెప్తే అడిగితే సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అదే కాదు, అనేక రకాలుగా నక్షత్ర త్రాబేళ్ళు పైన చనిపోతే పట్టించుకునే వాళ్ళు లేడు. అది ఒకటి కాదు, తిరుపతి దగ్గర నుంచి శ్రీశైలం దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు అన్నిట్లో కూడా ఒక బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తాం. ఇప్పుడు టీటీడీ బోర్డులో బ్రాహ్మణులకు సంబంధించిన ఏ ఒక్కరిని కూడా బోర్డు మెంబర్గా చేయలేదనేది మీరు గతంలో మాట్లాడారు. ఏం జరిగింది? ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి దేవాలయంలోనూ ఇట్లా చేస్తామని చెప్పారు. పైన తిరుపతిలో కూడా చేస్తామన్నారు. సరే, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే పోయి అడిగారంట. అడిగితే చెన్నై నుంచి ఉన్నారు కదా అన్నారు. చెన్నైకి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా చెన్నై నుంచి ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు మీకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి మీరు సర్దుకోండి అని చెప్పారు. ఇది అంతే, ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఏమంటారు మీరు? నెక్స్ట్ ఇక్కడి నుంచే పనిచేస్తున్నారా? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికే పనిచేస్తున్నారా? అంతే కదా.
విజయవాడ సెంట్రల్. ఓకే, మీకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీటు రావాలని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్కారం.